శంకరుడికి మాత్రం వేళ పట్టున పెట్టేస్తుంది. ఎందుకో తెలుసా? అలా పెట్టలేదనుకోండి, ఆయన ఏమే అంటే అయిపోతోంది అందనుకోండి, ఆయన అలా ఆవిడే పెట్టాలని కూర్చోడు. భవతి భిక్షాందేహి అంటాడు పక్కకెళ్ళి. అన్నపూర్ణ భర్త ఎలా వచ్చాడో అంటారు. అందుకని వేళ పట్టున పెట్టేస్తుంది. అంటే కళ్ళల్లో పెట్టుకుని భర్తను చూసుకునే కామాక్షి. చెప్పారా? చెప్పక్కర్లేదు, చెప్పకుండా తెలుస్తుంది ఆవిడ పాతివ్రత్యం. కాబట్టి నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై, వాళ్ళటు చూడకుండా ఇలా తల తిప్పేసి గబగబగబా అమ్మ దగ్గరికి వెళ్ళారు. అమ్మ ఏం చేస్తోంది అంటే మహాపతివ్రత లక్షణం. సువాసిని తప్పకుండా చెయ్యవలసిన పని ఏమిటంటే, భర్త గారి పొద్దున్న పూజ చేసి అమ్మవారికి తాంబూలం పెడతాడు. పూజా మందిరంలో తాంబూలం సమర్పయామి అంటాం కదా. మిగిలినటువంటి ఉపచారాల కన్నా అమ్మవారికి తాంబూలోపచారం ఇచ్చినప్పుడు కళ్ళు మూసుకుని ఒక్కసారి అసలు ఆ భావన చేస్తే దానికి వచ్చేటటువంటి శక్తి అపూర్వం. తాంబూలా రుణపల్లవాదరయుతే తాటంకహారాన్వితే వీణానాద నిమీలితార్థనయనే విప్రస్థ చూళింబరే అంటారు. కర్పూర తాంబూలం వేసుకునిట ఇలా ఇలా నవ్వులుతుంటే నాలుక ఎర్రగా అయిపోయి, పెదవులు ఎర్రగా అయిపోయి, దానిమ్మ గింజల్లా పళ్ళుంటే అమ్మవారు ఆ తాంబూల చర్వణం చేస్తూ సరస్వతీదేవి వీణ వింటూ ఇలా తలూపుతుంటే ఆవిడ తాటంకములు ఇలా ఊగుతుంటే ఆవిడ బుగ్గల్లో వాటి ప్రతిబింబాలు ఊగుతుంటాయి. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం చతుశ్చక్రం మన్యే తమ ముఖమిదం మన్మదరథం యమారుహ్యద్రుహ్యత్కవనిరథమర్కేందు చరణం మహావీరో మార ప్రమదపతయే సంగీతవతే అంటారు శంకర్లు. అలా ఊగుతుండగా తాంబూల చర్వణం చేస్తుంటుంది ఆ తల్లి. ఆవిడ ఒక ఉన్నతాసనంలో కూర్చుని చక్కగా తాంబూల చర్వణం చేస్తూ సంతోషంగా కూర్చుంది. వీళ్ళు ముగ్గురు పరిగెత్తుకుంటూ వచ్చారు. అమ్మా 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 అంటూ వచ్చారు. వచ్చి ఏం చేశారు? చిన్నపిల్లలకి ఇంకా చాలా చిన్న వయసులో ఉన్నారనుకోండి, ఒక 6 ఏళ్ళో 7 ఏళ్ళో, వాడికి మొట్టమొదటి తాంబూలం అంటే ఏమిటో తెలియనప్పుడు అమ్మ తాంబూలం వేసుకుంటుంది. ఎక్కడైనా ఏ పెళ్లికో వెళ్ళి తాంబూలం వేసుకుంది అనుకోండి, అమ్మ నోరు ఎర్రగా ఉంటుంది. అమ్మ ఇలా కుర్చీలో కూర్చుని తాంబూలం తింటుంటే వాడు వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని అమ్మ మోకాళ్ళ మీద చేతులేసి అమ్మ నోటి వంక ఇలా చూస్తాడు. మంచి సువాసన వస్తుంటుంది కదా, అమ్మ నోరు ఎర్రగా ఉంటుంది. అమ్మ ఇలా చూసి ఏంటంటుంది, అమ్మా అమ్మ అది ఏంటమ్మా అంటాడు. అది తాంబూలం రా అంటుంది. అమ్మ నాకు పెట్టవా అంటాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, భర్తకైనా సరే చిలక చుట్టిస్తుందేమో, అది భార్య హక్కు సుమండి, అది భార్య హక్కు. భార్య ఇస్తే వేసుకోవాలి రాత్రి. భర్త పూజా మందిరంలో పెట్టిన తాంబూలం భార్య మధ్యాహ్నం తినాలి. అది సువాసినిత్వం, 5వ తనం నిలబడడానికి అదొక కారణం. కాబట్టి ఆ తల్లి తాంబూల చర్వణం చేస్తోంది. పిల్లలు వస్తే అమ్మ ఎప్పుడూ కూడా వెళ్ళి తాంబూలం పిసర పట్టుకొచ్చి నోట్లో పెట్టదు. అమ్మ పిల్లలకి తాంబూలం పెట్టేటప్పుడు చమత్కారం ఉంటుంది. చంటి పిల్లలు ఇలా దగ్గరికి తీసుకుని వాడి నోరు తన నోటికి దగ్గరగా పెట్టి తన తాంబూలపు పిడచ ఒకటి నాలుకతో వాడి నోట్లోకి తోస్తుంది. అమ్మ నవిలిన ఆ తాంబూలపు పిడచవాడు నవిలి అద్దం దగ్గరికి పరిగెత్తుకెళ్ళి నాలిక చూసుకుని అమ్మ అది ఎర్రగా ఉందే అంటాడు. అమ్మ నోట్లో నవ్వులుతున్న ఆ తాంబూలపు పిడచ అమ్మ తన చేత్తో తీయకుండా నాలుకతో నోట్లోకి తోసినప్పుడు ఉన్నటువంటి పసితనంలో పొందినటువంటి మాధుర్యం పరమాద్భుతం. ఆ రోజులు వేరు, ఆ అమ్మ ప్రేమ వేరు, ఆ అందం వేరు. అమ్మవారి దగ్గరికి ఈ పిల్లలు ముగ్గురు వచ్చారట. విశాఖేంద్రో పేంద్రో, వీళ్ళు ముగ్గురు వచ్చి కుర్చీ చుట్టూ కూర్చున్నారట. ఎందుకు పరిగెత్తుకొచ్చారో మర్చిపోయారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.